హాయ్ గైస్, రెడ్మీ నోట్ 13 Pro Plus అండ్ రియల్మీ 12 Pro Plus కోర్స్ రెండు ఫోన్స్ కూడా రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయ్యాయి. అండ్ అండర్ 30,000 బడ్జెట్లో ప్రజెంట్ రెండు ఫోన్స్ కూడా ఖచ్చితంగా ది బెస్ట్ ఇన్ 2024 అని చెప్పొచ్చు. సో కోర్స్ దీనికన్నా బెటర్ ఫోన్స్ అయితే ఉన్నాయి, బట్ చాలామంది రెండు ఫోన్స్ని కంపేర్ చేయమని అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం రెండు ఫోన్స్ని ఇన్ డీటెయిల్గా కంపేర్ చేద్దాం. లైక్ కెమెరా అండ్ డిస్ప్లే అండ్ బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఇన్ డీటెయిల్గా కంపేర్ చేసి సో ఫైనల్గా ఏ డిపార్ట్మెంట్లో ఈ ఫోన్ ఎవరికి ది బెస్ట్ అని చెప్పి సో కన్క్లూజన్లో చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ డీటెయిల్ టెక్నాలజీ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ థింగ్, రెడ్మీ నోట్ 13 Pro Plus బేస్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 256GB అరౌండ్ 28,000 రూపీస్ ఆ ప్రైస్లో అయితే సో మీకు కార్డ్ ఆఫర్స్తో అవైలబుల్గా ఉంటుంది. అండ్ రియల్మీ 12 Pro Plus చూసుకుంటే మీకు బేస్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 128GB అరౌండ్ 30,000 రూపీస్ ప్రైస్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా రెండు ఫోన్స్ కూడా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి, వెళ్ళి కొనుక్కోవచ్చు. సో ఓకే, కంపేర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా దగ్గర ఎలాంటి ఫిజికల్ ఫోన్స్ అయితే లేవు కాబట్టి జస్ట్ ఆన్ పేపర్ పైన ఉన్న స్పెసిఫికేషన్స్ అండ్ దాంతోపాటు రివ్యూస్ని చూసి సో ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. హోప్ ఛానల్ మనకి బెటర్గా నడిస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను మంచి టెక్నాలజీ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే సో ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఫస్ట్ థింగ్, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కోర్స్ రెండు ఫోన్స్లో కూడా కామన్గా మీకు వెగన్ లెదర్ డిజైన్తో రెండు ఫోన్స్ కూడా కామన్గా వస్తున్నాయి. బట్ స్టిల్ చెప్తున్నా, ఖచ్చితంగా రెడ్మీ నోట్ 13 Pro Plusలో చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ మల్టీ కలర్ డిజైన్ లైక్ పాస్టల్ గ్రీన్ అండ్ బ్లూ అండ్ బ్లాక్ ఇలా మల్టీ కలర్ డిజైన్లో నాకు కొంచెం ప్రీమియంగా అనిపించింది. అండ్ రియల్మీ 12 Pro Plusలో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ మీకు లగ్జరీ స్మార్ట్ వాచ్ డిజైన్తో, ఇది కూడా వెగన్ లెదర్ డిజైన్తోనే వస్తుంది. సో రెండు ఫోన్స్లో నాకు పర్సనల్గా చూసుకుంటే రెడ్మీ నోట్ 13 Pro Plus డిజైన్ అనేది సో కొంచెం ప్రీమియంగా చూడడానికి కొంచెం సాలిడ్గా కనిపిస్తుంది. సో మీకు ఏది నచ్చిందో లెట్ మీ నో కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ డిస్ప్లేస్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా రెండు ఫోన్స్లో కూడా మీకు సేమ్ 6.7 ఇంచ్ కర్వ్డ్ సూపర్ AMOLED డిస్ప్లేస్ వస్తున్నాయి. అండ్ రెండు ఫోన్స్లో కూడా కామన్గా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ 10-bit AMOLED డిస్ప్లేస్ రెండు కూడా. సో కాకపోతే రెడ్మీ నోట్ 13 Pro Plusలో చూసుకుంటే 1800 nits మ్యాక్సిమం బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు రియల్మీ 12 Pro Plusలో చూసుకుంటే 950 nits మ్యాక్సిమం బ్రైట్నెస్కి సపోర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా అవుట్డోర్ కండిషన్స్లో కానీ అండ్ ఇండోర్ కండిషన్స్లో కానీ డిస్ప్లే హైయెస్ట్ బ్రైట్నెస్ కావాలనుకుంటే రెడ్మీ నోట్ 13 Pro Plus అనేది ఇక్కడ క్లియర్ విన్నర్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు రెండు డిస్ప్లేస్లో కూడా మీకు PWM డిమ్మింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే లో లైటింగ్ కండిషన్స్లో స్క్రీన్ బ్లింక్ అవ్వడం అండ్ ఇలాంటివి ఏవి కూడా రెండు ఫోన్స్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్కి వెళ్తే మాత్రం కోర్స్ రెండు ఫోన్స్లో కూడా కామన్గా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. బట్ మీకు రెడ్మీ నోట్ 13 Pro Plusలో 5000 mAh బ్యాటరీ అండ్ 120 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. అండ్ రియల్మీ 12 Pro Plusలో చూసుకుంటే మీకు 67 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ మాత్రమే వస్తుంది. సో ఇది నాకు క్రేజీగా అనిపించింది. 30,000 ప్రైస్ పెట్టినప్పుడు వీళ్ళు 67 watts ఛార్జర్తో సో ఎలా సర్వైవ్ అవుదాం అనుకుంటున్నారో నాకు స్టిల్ ఎప్పటికీ అర్థం అవ్వలేదు. కానీ సో ఖచ్చితంగా మీకు బ్యాటరీ బ్యాకప్ రెండు ఫోన్స్లో కూడా కామన్గా ఉంటుంది. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటే మాత్రం సో ఖచ్చితంగా రెడ్మీ నోట్ 13 Pro 120 watts అనేది సో ఖచ్చితంగా కీ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ హార్డ్వేర్కి వెళ్తే మాత్రం కోర్స్ మీకు రెడ్మీ నోట్ 13 Pro Plusలో Dimensity 7200 అల్ట్రా గేమింగ్ ప్రాసెసర్తో వస్తుంది. సో యాక్చువల్గా ఈ ప్రాసెసర్తో ఇదే ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే లాస్ట్ 7200 ప్రాసెసర్కి ఇది ఒక అప్గ్రేడ్ ప్రాసెసర్ కాబట్టి సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా బెటర్ ఉంటుంది మీకు అండర్ 30,000 బడ్జెట్లో. ఐ మీన్ ఈ రెండు ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ దాంతోపాటు ఇందులో Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ HyperOS సాఫ్ట్వేర్ వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగానే ఉంటుంది. బట్ రీసెంట్ టైమ్స్లో ఈ Xiaomi Mi UI అనేది సో కొంచెం ల్యాగ్ ఉంది అండ్ కొంచెం బల్కీగా ఉంది కాబట్టి కొంచెం ఆలోచించుకోండి. అండ్ మీకు రియల్మీ 12 Pro Plusలో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 చిప్సెట్తో వస్తుంది. ఇది రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది. దీనిలో మీకు Android అవుట్ ఆఫ్ ది బాక్స్ 14తో వస్తుంది అండ్ దాంతోపాటు రియల్మీ 5.0 వెర్షన్తో వస్తుంది. సో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అండ్ దాంతోపాటు సాఫ్ట్వేర్ అండ్ OS ఎవ్రీథింగ్ అన్నీ చూసుకుంటే మాత్రం సో ఖచ్చితంగా రియల్మీ మొబైల్స్ అనేవి Xiaomi ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెటర్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. బట్ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం 7200 అనేది చాలా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా పర్ఫార్మెన్సే మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే, ఓన్లీ మాకు పర్ఫార్మెన్సే కావాలి అనుకుంటే ఖచ్చితంగా రెడ్మీ నోట్ 13 Pro Plus అనేది మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఫైనలీ కెమెరాస్, కోర్స్ 30,000 బడ్జెట్ పెట్టుతున్నప్పుడు కెమెరాస్ కోసమే చాలామంది ఫోన్స్ కొంటారు. సో ఈ పాయింట్లో చూసుకుంటే రెడ్మీ నోట్ 13 Pro Plusలో 200+8+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో 200 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్తో వస్తుంది అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు రియల్మీ 12 Pro Plusలో చూసుకుంటే మాత్రం మీకు 50+64+8 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ 64 మెగాపిక్సెల్ చూసుకుంటే పెరి
పెరిస్కోప్ సెన్సార్ అని చెప్పొచ్చు. అండ్ దీనిలోనే మీకు 3x ఆప్టికల్ జూమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం రియల్మీ 12 Pro Plus అనేది అండర్ 30,000 బడ్జెట్లో, అంటే ఈ 2 ఫోన్స్లో ఖచ్చితంగా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. సో మీకు బెటర్ పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు అండ్ బెటర్ మైక్రో షాట్స్ తీసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే డైనమిక్ రేంజ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని చూసుకుంటే రియల్మీ 12 Pro Plusలో చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే 2 ఫోన్స్ కూడా కామన్గా మీకు డ్యూయల్ 5Gకి అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి అండ్ వైఫై 6కి సపోర్ట్ చేస్తుంది అండ్ బ్లూటూత్ 5.0 వర్షన్కి కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ రెడ్మీ నోట్ 13 Pro Plusలో మీకు NFC సపోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఫైనల్గా అండర్ 30,000 బడ్జెట్లో 2 ఫోన్స్లో ఎవరు ఏది తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం, సో కెమెరా కోసం మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే ఖచ్చితంగా మీరు రియల్మీ 12 Pro Plusకి అయితే వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు డిస్ప్లే మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే రెడ్మీ నోట్ 13 Pro Plusకి అయితే వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే లైక్ రెడ్మీ నోట్ 13 Pro Plus అండ్ దాంతోపాటు మీకు లైక్ బ్యాటరీ బ్యాకప్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే రెడ్మీ నోట్ 13 Pro Plus. సో ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో మాకు మంచిగా ఉండాలనుకుంటే క్లియర్ విన్నర్ రెడ్మీ నోట్ 13 Pro Plus అని బ్లైండ్గా చెప్పొచ్చు. వీడియో మీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.